నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కలిశారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో, సాక్షులను బెదిరించారన్న కేసులో, అదేవిధంగా ఒక కిడ్నాప్ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 130 రోజుల తర్వాత షరతులతో కూడిన బెయిల్ లభించడంతో బుధవారం ఆయన జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. కాగా కష్టకాలంలో అండగా ఉన్నందుకు వంశీ దంపతులు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ నేత పేర్ని నాని వంశీ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కుట్రలు చేసి జైల్లో పెట్టి వేధించడం కూటమి ప్రభుత్వానికి అలవాటైందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు జగన్మోహన్ రెడ్డి నెల రోజుల పర్యటన కూడా రద్దయింది. హెలిప్యాడ్ను ఎక్కడో అడవుల్లో ఇచ్చారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. నిజంగానే కూటమి ప్రభుత్వం కుట్రలు చేసి వైసీపీ నేతలను జైల్లో పెడుతుందా? జైలుకి వెళ్ళి వచ్చిన వైసీపీ నేతలు సత్యహరిశ్చంద్రులా, స్వతంత్ర సమరయోధులా? తప్పు చేసిన వారికి శిక్ష తప్పదంటున్న కూటమి నేతల మాటల్లో వాస్తవం ఉందా? ఇదే విషయం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత వీరమహిళ శుంకర కృష్ణవేణి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక టీడీపీ నేత సామకోటి ఆదినారాయణ కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్తే సార్. మోహన్ రెడ్డి గారు, వల్లభనేని వంశీ దాదాపు 135 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి దంపతులను కలిశారు. దంపతులు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మాకు కష్టకాలంలో అండగా ఉన్నందుకు ధన్యవాదాలను తెలిపారు. అయితే మీడియా పాయింట్ దగ్గర పేర్ని నాని గారు మాట్లాడిన మాటలు కూడా కొంత అందరినీ కూడా కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పేర్ని నాని గారు మాట్లాడిన మాటలు ఏ రకంగా చూడాలంటే రానున్న రోజుల్లో వల్లభనేని స్టెప్స్ ఏ రకంగా తీసుకోబోతున్నారు? వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసి దాదాపు 140 రోజులు అనుకుంటా. 140 రోజులు 11 అక్రమ కేసులు పెట్టి రోజు చిత్రహింసలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చి లాస్ట్కు సుప్రీంకోర్టు కూడా వెళ్ళి సుప్రీంకోర్టు మొట్టికాలేసి రిటర్న్ పంపించింటే ఈ రోజు మళ్ళా నిన్న వచ్చి బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన రోజే జైలుకు పోయి పరామర్శించడం, అక్కడ ఉన్నటువంటి మీడియాతో అడ్రస్ చేయడము, అక్కడ జరిగినటువంటి అన్యాయాల గురించి ఎత్తి చూపించడము, ఆయనకు పార్టీ పూర్తి స్థాయిలో సపోర్ట్ గా ఉండడము, మా లా విభాగం కూడా పూర్తిగా వంశీ గారికి సపోర్ట్ చేయడము, పార్టీ పరంగా వంశీ గారిని అన్ని విధాలుగా ఆదుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతగా భార్యాభర్తలు ఇద్దరు వచ్చి చెప్పడం జరిగింది. నాన్నగారు అంటున్నారు, నాన్నగారు ఇక్కడే పెద్ద వాళ్ళ మాదిరి అక్రమమైన కేసులకు సంబంధించి డిస్కషన్ చేసినాడు తప్ప వాళ్ళ మాదిరి ఏదో వల్గర్ లాంగ్వేజ్ లేక బెదిరింపులు ఏం చేయలేదు కదా. మీరు అక్రమ కేసులు పెట్టినారు, అన్యాయంగా పెట్టినారు, వంశీ గారిని పెట్టారు, అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పెట్టారు, మిథున్ రెడ్డి గారి మీద పెట్టారు, ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద పెట్టారు, అనేక మంది మీద, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా మా ధనంజయ రెడ్డి గారు, అదేవిధంగా కేసీ రెడ్డి గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులతో పాటు వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప గారిని ఆ విధంగా అందరినీ అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలంటేనో లేక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రజల కోసం ఏదైనా గలం ఇప్పాలంటేనో భయపడాలని విధంగా వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు తప్ప ఏమాత్రం ఇక్కడ వాస్తవాలు లేవన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఒక అక్రమ కేసు పెడితే హైకోర్టే వాళ్ళకి మొట్టికాయలేసింది. ఎవరయ్యా ఏం ఇష్టం వచ్చినట్టు మీరు కేసులు పెట్టుకొని మా దగ్గరికి వచ్చి చూసుకోవాలా? మన పుష్కరాల్లో 29 మంది చనిపోయినారు, దాంట్లో చంద్రబాబు నాయుడు ముద్దాయిగా పెట్టలేదు కదా జగన్మోహన్. ఇలాంటివన్నీ పెట్టద్దు, ఏదోని జగన్మోహన్ రెడ్డి గారు జరిగిపోకండి అని చెప్పి వేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు అన్ని అభాస్పలే పనులు చెబుతూ రాష్ట్ర పరువుని తాకట్టు పెడుతున్నారు. అనేక రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్ అప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పూర్తిగా అమలు చేయలేకపోయి ఈ సబ్జెక్ట్ ను డైవర్ట్ చేయాలంటే ఏదో విధంగా వైసీపీలోనే ఎవరినో కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ అరెస్ట్ అనేది, వాళ్ళ మీద అభియోగాలు మోపేది, వాళ్ళను జైలుకు పంపించేది, అక్రమ కేసులు పెట్టేది, లేక దాడులు చేసేది, అనేక రకాలుగా చేస్తే కనీసం జనాన్ని డైవర్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంలో భాగంగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు వెళుతున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయడం లేదు. అదేవిధంగా ఈ సూపర్ 6 కాక ఇంకా 143 హామీలు ఇవ్వడం జరిగింది. అయ్యే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఇంకా బలంగా చేసి జరిగింది. నవరత్నాలు అవే కాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకొని తినేదానికి ప్రయత్నం చేస్తూ
మొత్తం లాస్ట్ కి ఆ మటకాలు, పేకాటలు, గంజాయి, డ్రగ్స్, లాస్ట్ కు ఈ గ్రామాల్లో ఈ క్లబ్ డాన్సులు పెట్టించే పరిస్థితికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచుకునే పరిస్థితికి వచ్చినారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఎటు తిరిగి ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రతి చోట మాకు పోరాటాలతో అడ్డుపడుతున్నారు. ఈ అడ్డుపడకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒక విధమైనటువంటి కేసులు పెట్టి బెదిరించాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమమే ఇది. అంతకు తప్ప వేరే ఉద్దేశం లేదనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా ఇంకా అనేక మంది మీద అభియోగాలు మోపుతున్నారు. వాళ్ళని తీసుకుపోతాం, వీళ్ళని తీసుకుపోతాం, ఏమైపోయింది ఇంకా నెక్స్ట్ ఎవరు, ఆ తర్వాత ఎవరు అని ఇదే విధంగా చెప్పుకుంటూ పోతున్నారు. సంవత్సరం దాటిపోయిన ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేరని తెలిసిపోయిన తర్వాత కనీసం వీళ్ళను అరెస్ట్ చేసకపోతే జనాన్ని మార్చొచ్చు అనే ఉద్దేశంలో భాగంగా పోతున్నారు. అయితే మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇంకొకటి ఉంది, ఏదైతే ఈ